సో ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 8th 10th అలాగే ఆఫ్టర్ డిగ్రీ అయినా సరే అసలు ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి? అలాగే ఆ ప్రిపరేషన్లో కూడా కోచింగ్ సెంటర్లో కంపల్సరీ జాయిన్ అవ్వాలా, లేదంటే ఓన్ ప్రిపరేషన్ సరిపోతుందా? కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం అనేటువంటిది ఓ రకంగా చెప్పాలంటే ఒక గైడెన్స్ లాంటిదండి. మీరు స్వయంగా తెలుసుకోవాలి అంటే మీకు ఎవరన్నా ఒక మెంటర్ కానీ, సీనియర్ అభ్యర్థి కానీ, సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ, మీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా అందుబాటులో ఉంటే మీ కోచింగ్ లేకపోయినా పర్వాలేదు. ఎవరికైతే ఈ కాంపిటేటివ్ పట్ల అవగాహన లేదో, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు లేరో, అటువంటి వాళ్ళు కంపల్సరీ కోచింగ్ జాయిన్ అవ్వడం వలన వాళ్ళకి మంచి హెల్ప్ అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 2-3 సంవత్సరాల్లో చేయగలిగినటువంటి ప్రిపరేషన్ 1 సంవత్సరం 6 నెలల్లో పూర్తి చేసేస్తారు. కారణం ఏంటంటే అక్కడ వీళ్ళకలాగే ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల యొక్క అభిప్రాయాలు పంచుకోవడం, అక్కడ ఉండేటువంటి సీనియర్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో లెక్చరర్స్ వాళ్ళ యొక్క గైడెన్స్ అనేటువంటిది లభించడం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అండి, ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, ఎక్కడ చదవాలి, ఎప్పుడు చదవాలి, ఇవి అభ్యర్థులకు తెలియదు. అందరికీ కూడా జాబ్ కొట్టాలని ఉంటుంది. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే అనుభవజ్ఞులైనటువంటి ఒక ఫ్యాకల్టీకి మాత్రమే తెలుస్తుంది, కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు మాత్రమే తెలుస్తుంది. వీళ్ళు కనుక తెలుసుకోవాలంటే సమయం పడుతుంది. కాబట్టి సమయం ఆదా చేయాలంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా. అయితే ఎంతకాలం తీసుకోవాలి కోచింగ్ సెంటర్లో? కోచింగ్ సెంటర్లో ఇప్పుడు ఒక 6 నెలల పాటు అని చెప్తారు, కానీ కోచింగ్ సెంటర్లు కూడా ఏం చేస్తున్నాయంటే డ్రాగ్ చేస్తున్నాయి. అటువంటి కోచింగ్ సెంటర్లు కాకుండా ఒక నియమిత కాలానికి మీకు ఇప్పుడు లాంగ్ టర్మ్ కొన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయండి. మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు కోచింగ్ ఇస్తాము అంటారు, జాయిన్ అవ్వండి, ఉపయోగం ఉంది. అలా కాకుండా 6 నెలల కోర్సుని సంవత్సరం వరకు సాగదీశారు అంటే అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. కాబట్టి కోచింగ్ అనేటువంటిది ఒక 6 నెలల నుంచి సంవత్సరానికి మించకూడదు. ఈ గ్యాప్లో కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే కోచింగ్ అయిపోయిన తర్వాత ఓన్ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమండి. అందరూ కూడా ఏమనుకుంటారంటే అభ్యర్థులు, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటే నేను సెలెక్ట్ అయిపోతాను, అది చాలా తప్పుడు అభిప్రాయం అండి. కారణం ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కోచింగ్ మేము రోజుకి 5 గంటల నుంచి 8 గంటలు ఇస్తాం కోచింగ్. వింటారు, మరి విన్నది ఎప్పుడు చదివేది వాళ్ళు? అంటే వినడం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని చదవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఎంత వేగంగా సబ్జెక్ట్ నేర్చుకుని దాన్ని రిపీట్ చేసుకుంటారు, అది మంచిది. నేను చెప్పాను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, అక్కడ మేమే చదివిస్తాం, మేమే ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేస్తాం, అది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అండి. సో షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి ఒక 6 నెలలు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది 1.5 year అది చేసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ది 6 monthsలో వాళ్ళు ఒక రోజుకు ఒక 6 గంటలు 7 గంటలు దానికి కేటాయిస్తారు. తర్వాత అది వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత వన్స్ ఆ షార్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత సో వాళ్ళకి ఏంటంటే ప్రిపరేషన్ ఒకసారి వాళ్ళు సెలెక్ట్ కాకపోతేనో ఏమో తర్వాత దాని గురించి శ్రద్ధ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు రోజుకి ఎంతసేపు మళ్ళీ కేటాయిస్తే సక్సెస్ అవుతారు? కోచింగ్ పూర్తయిన తర్వాత కనీసం వీళ్ళు అందరూ అనుకుంటారు నేను 3 గంటలు చదువుతాను, 4 గంటలు. హైలీ ఇంపాసిబుల్ అండి. మీరు చదవలసింది ఎంతసేపు అంటే 10 నుంచి 12 గంటలు కనుక మీరు 1 సంవత్సరం పాటు కష్టపడితే ఏదైనా ఒక నోటిఫికేషన్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, లక్షల్లో ఉంటారండి అప్లై చేసేటువంటి వాళ్ళు, ఉద్యోగాలు 100లో ఉంటాయి. మనకి గ్రూప్ 1 ఉద్యోగాలు ఈసారి మొదటి నోటిఫికేషన్ కాబట్టి 560 చిల్లర వచ్చినాయండి. ఈసారి రాబోయేటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఇన్ని వేకెన్సీస్ ఉండవు, 200 300 ఉంటాయండి. గ్రూప్ 2 500 600 700 మ్యాక్సిమం 1000. అప్లై చేసేవాళ్ళు 5 లక్షల నుంచి 8 లక్షల దాకా ఉంటారండి. మరి ఇంత కాంపిటీషన్లో మనం ఫస్ట్ ఇప్పుడు పాస్ అవ్వడం కాదండి అక్కడ కావాల్సింది. మీరు అకాడమిక్ టెస్ట్ అంటే 70-80% డిస్టింక్షను. ఇక్కడ అది కాదు కదా, నువ్వు డిస్టింక్షన్ వచ్చినా నీకు జాబ్ రాకపోవచ్చు అండి. అంటే ఇక్కడ ఏంటి, మెరిట్లో ఉండాలి. ఇన్ని లక్షల మందిలో మీరు మెరిట్లో ఉండాలంటే మీ ప్రిపరేషన్ స్థాయి ఏ రేంజ్లో ఉండాలి అంటే మినిమం 10 నుంచి 12 గంటలు క్వాలిటేటివ్ స్టడీ, క్వాంటిటేటివ్ స్టడీ కదండి. ఇప్పుడు మనం చెప్పాం కదా 12 గంటలు బుక్ పట్టు కూర్చుకుంటే ఉపయోగం లేదు. అదే 12 గంటల ప్రయోజనం 6-7 గంటల్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు జాబులు చేసే వాళ్ళందరూ కూడా ఈ క్వాలిటేటివ్ ప్రిపరేషన్ చేస్తారండి, వీళ్ళు క్వాంటిటేటివ్ ప్రిపరేషన్ చేయరు. అంత టైం దొరకదు. నేను చెప్పినటువంటి 12 గంటలు జాబులు చేస్తూ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి దొరకదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 12 గంటల ప్రిపరేషన్ని ఒక 4-5 గంటల్లో క్వాలిటేటివ్ ప్రిపరేషన్గా మార్చుకుంటారండి. తెల్లవారుజాము 3ంటికి లేచి ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఈ 5 గంటలు ఉంటుంది చూడండి, 8 గంటల వరకు చదువుకోవడం, ఈ 5 hours చదువుకోవడం. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రాత్రి మళ్ళీ 9 గంటల నుంచి 11 గంటల వరకు చదవడం. ఇలాగ క్వాలిటేటివ్ ప్రిపరేషన్ చేస్తారండి.
సో ఇక్కడ ఎన్ని గంటలు అనేటువంటిది క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ అంటానండి. క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ. మినిమం అయితే కనుక విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక 10 నుంచి 12 గంటలు కష్టపడాలనేటువంటిది ఒక యావరేజ్ అంచనా, ప్లస్ ఆర్ మైనస్.